ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మకర రాశి వారు గమనించండి. ఫిబ్రవరి 23, 24 తేదీలు సాధారణ రోజులు కావు. ఈ 2 రోజులు మీ జీవితంలో ఒక మలుపు తిప్పే సమయం. మీ జీవితంలో ఒక స్త్రీ, అవును ఒక మహిళ మీ అదృష్టానికి కారణం కాబోతోంది. ఆమె ఎవరు? ఎలా లాభం వస్తుంది? ఏ రంగంలో మార్పు? ఎంతవరకు నిజమిది? ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఎందుకంటే మధ్యలో వదిలేస్తే మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాన్ని మీరు మిస్ అవుతారు. ఇంకా మరిన్ని వివరాల కోసం మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా గ్రహస్థితి విశ్లేషణ ఎలా ఉంది? ఈ 2 రోజుల్లో చంద్రుడు మీ రాశికి అనుకూలంగా సంచరిస్తున్నారు. శుక్రగ్రహ ప్రభావం బలంగా ఉంది. శుక్రుడు అంటే ఏంటి? శుక్రుడు అంటే అదృష్టం, ఐశ్వర్యం, స్త్రీ శక్తి, ప్రేమ, సౌందర్యం మరియు విలువైన వస్తువులు. అంటే ఈ 2 రోజుల్లో ఒక స్త్రీ ద్వారా లాభం మరియు ఆర్థిక పురోగతి, మంచి వార్త మరియు మానసిక ప్రశాంతత, ఇవి స్పష్టంగా ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఇక ముఖ్యమైన విషయానికి వచ్చినట్లయితే ఒక స్త్రీ కారణంగా ఎలాంటి మార్పు రానుంది? ఇప్పుడు లోతుగా చూద్దాం వీటి గురించి. మొదటిది, భార్య ద్వారా లాభం. అంటే భార్య ద్వారా ఎలాంటి లాభం రానుంది? మీ భార్య చెప్పిన ఒక మాట, ఇది చెయ్యండి అన్న చిన్న సలహా మీ భవిష్యత్తును మార్చవచ్చు. ఉదాహరణకి ఒక చిన్న బిజినెస్ ఐడియా చెప్పింది కావచ్చు మీ భార్య, ఒక పెట్టుబడి సలహా ఇచ్చింది, మరియు ఒక ఉద్యోగ అప్లికేషన్ సూచన. మీరు సాధారణంగా పట్టించుకోని విషయం ఇప్పుడు అదృష్టంగా మారవచ్చు. ఇక రెండవది, తల్లి ద్వారా శుభవార్త. తల్లి ఆశీర్వాదం ఉన్న చోట దేవుని కటాక్షం తప్పనిసరిగా ఉంటుంది. ఇక ఈ 2 రోజుల్లో తల్లి ద్వారా డబ్బు సహాయం అందుతుంది. ఇక ఆస్తి విషయం మీద క్లారిటీ కూడా వస్తుంది. ఒక మంచి వార్త కూడా రానుంది. ఇవన్నీ జరగవచ్చు ఈ 2 రోజుల్లో. ఇక మూడవది, ఆఫీస్లో ఉన్న మహిళ. మీ ఆఫీస్లో ఒక మహిళ మీ పనిని ప్రశంసించవచ్చు. ఇక మీరు బాగా పనిచేసినట్లయితే ప్రమోషన్ కోసం సిఫార్సు కూడా చేయవచ్చు. ఇక ఒక ప్రాజెక్ట్లో మీకు ఛాన్స్ కూడా ఇవ్వనుంది. ఇది మీ కెరీర్కి టర్నింగ్ పాయింట్ అవుతుంది. ఇక నాలుగవది, కొత్త పరిచయం. ఈ 2 రోజుల్లో ఒక కొత్త పరిచయం కూడా ఏర్పడవచ్చు. ఆమె ఒక స్నేహితురాలు కావచ్చు, బిజినెస్ కాంటాక్ట్ కావచ్చు. ఆ పరిచయం భవిష్యత్తులో డబ్బు, ఉద్యోగం, బిజినెస్ గ్రోత్ ఇవ్వగలదు. ఇక ఈ 2 రోజుల్లో ఆర్థిక ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? మకర రాశి వారు చాలా కష్టపడే వ్యక్తిత్వం కలవారు. కానీ గత కొంతకాలంగా డబ్బు నిలిచిపోవడం మరియు బాకీలు రాకపోవడం, మానసిక ఒత్తిడి, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతుంది. పెండింగ్ బాకీలు వస్తాయి. అనుకోని డబ్బు చేతికి కూడా వస్తుంది. బంగారం కొనుగోలు ఆలోచన కూడా రానుంది. కొత్త ఆదాయ మార్గం కూడా ఉంటుంది. ప్రత్యేకంగా 24వ తేదీ సాయంత్రం మంచి వార్త వచ్చే అవకాశం ఉంది. ఇక ప్రేమ, దాంపత్య జీవితం ఎలా ఉండబోతోంది? ఫిబ్రవరి 23, 24 తేదీలు మకర రాశి వారు బయటికి గట్టిగా కనిపిస్తారు, కానీ లోపల హృదయం మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో భార్యాభర్తల మధ్య ప్రేమ పెరుగుతుంది. పాత అపార్థాలు కూడా తొలగిపోతాయి. కలిసి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఒక చిన్న గిఫ్ట్ లేదా ఒక చిన్న మాట మీ బంధాన్ని బలపరుస్తుంది. ఈ 2 రోజుల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? అదృష్టం ఉన్న జాగ్రత్తలు మాత్రం తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఆవేశంలో అస్సలే మాట్లాడకండి. స్త్రీలతో అపార్థం రాకుండా చూసుకోండి. డబ్బు విషయంలో ఒప్పందాలు రాతపూర్వకంగా చేయండి. సోషల్ మీడియాలో అనవసరమైన చర్చలు మాత్రం అస్సలు జరపవద్దు. ఇక ఈ 2 రోజుల్లో మీరు చేయాల్సిన పరిహారాలు ఏంటి?
అమ్మవారిని ప్రార్థించండి. తెల్ల పూలతో పూజ చెయ్యండి. ఒక మహిళకు తప్పనిసరిగా సహాయం చెయ్యండి. తల్లికి గౌరవం ఇవ్వండి. శుక్ర ప్రభావం రెట్టింపు అవుతుంది. ఇక మొత్తంగా ఫలితం చూస్తున్నట్లయితే ఫిబ్రవరి 23, 24 తేదీలు మకర రాశి వారికి ఆర్థిక లాభం తీసుకొచ్చి పెడుతుంది. ఒక స్త్రీ ద్వారా మంచి అవకాశం రానుంది. ప్రేమాభిమానాలు రానున్నాయి. మరియు మానసిక శాంతి కూడా ఉంటుంది. ఈ 2 రోజులు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభం కావచ్చు. మకర రాశి వారు ఈ 2 రోజుల్లో వచ్చిన అవకాశాన్ని అస్సలే వదులుకోకండి. మీ జీవితంలో ఒక స్త్రీ ద్వారా వచ్చే శుభ సందేశం మీ అదృష్టాన్ని మేల్కొల్పబోతోంది. ఆ స్త్రీ ఎవరో కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరొక మకర రాశి వారికి కూడా తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.